హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ మన ముందరకైతే ఈ మే నెలకు సంబంధించి ఒక సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉందనే చెప్పాలి. అందులో మన ముందరికి రాబోతున్నటువంటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఏదైనా ఉందంటే విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్నటువంటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. సో ఇప్పటి వరకు ఏంటంటే విశ్వక్ అన్న మనకి మాక్సిమం కూడా కొంచెం క్లాసిక్ వర్షన్ లోనే కనిపించాడు. ఐ థింక్ ఫలక్నామా దాస్లో అనుకుంటా ఊరం మాస్లో ఉన్నాడు. దాని తర్వాత వచ్చినటువంటి సినిమాలన్నీ కూడాను మాక్సిమం క్లాసిక్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. బట్ ఇప్పుడు రాబోతున్నటువంటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో ఊర మాస్ ఎంటర్టైనర్ ని మన ముందరికి తీసుకొస్తున్నాడు అనమాట విశ్వక్సేన్. సో కృష్ణ చైతన్య డైరెక్షన్ లో రాబోతున్నటువంటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో హీరోయిన్ గా నేహా శెట్టి అండ్ అలానే స్మైల్ బ్యూటీ అనేటువంటి అంజలి కూడా నటిస్తున్నారనే చెప్పాలి. సో ఈ సినిమాకి సంబంధించి అయితే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా యాక్చువల్లీ రిలీజ్ అవ్వాల్సిన డేట్ కంటే కూడా చాలా లేట్ గానే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో మొత్తానికి మే 31న మన ముందరికి రాబోతుంది ఈ సినిమా. సో ఇప్పటికి కూడా మనం కానీ చూసుకున్నట్లయితే విశ్వక్సేన్ సినిమాలన్నిటికీ కూడా ఎవరో ఒక బెస్ట్ సెలబ్రిటీ రావడం జరుగుతుంది. సో మే 31న రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమాని మే 28న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో ఈ ఈవెంట్ కి ఎవరిని గెస్ట్ గా పిలవాలి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఈవెంట్స్ కనుక గమనించినట్లయితే మనకి తారక్ అదే జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే రావడం జరిగింది. సో ఈసారి ఎవరిని తీసుకొస్తారబ్బా అనేటటువంటి కుతూహలంతో మైండ్ బద్దలు కొట్టేసుకుంటా ఉంటే ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే విశ్వక్సేన్ తీస్తున్నటువంటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ వస్తున్నట్లు సమాచారం. సో నార్మల్ కూడా మనం కానీ చూసుకున్నట్లయితే అన్స్టాపబుల్ 2లో కూడాను విశ్వకన్నతో బాలకృష్ణ గారు క్లోజ్ గా ఉండటమే జరిగింది అనమాట. అంటే నార్మల్గా ఒక మంచి ర్యాప్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఈ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణని పిలిచే అవకాశాలు ఉన్నాయన్నారు. సితారా బ్యానర్ పై రాబోతున్నటువంటి ఈ సినిమా వల్ల ఇంకా అఫీషియల్ గా అయితే ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. బట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి వచ్చేసరికి గోదావరి నేపథ్యం అంటే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో జరిగేటటువంటి ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ చూసినప్పుడు కూడా విశ్వ యొక్క విశ్వరూపాన్ని చూపించాడేమో అని అనిపించింది నాకైతే. అంటే ఈ సినిమాలో ఫుల్ ప్రాణం పెట్టి చేశాడు అనిపించింది. నాని డ్యూయల్ రోల్ చేసినటువంటి కృష్ణార్జున యుద్ధం గుర్తొచ్చిందని చెప్పాలి. బట్ ఇక్కడ మరి వేరే విధంగా వర్షంలో చూపించబోతున్నారా, ఎందుకంటే దీంట్లో కూడా కాస్త వైల్డ్నెస్ ఎక్కువ ఉండేటట్టు అనిపించింది. అంటే తెలుసు కదా పల్లెటూరులో ఎలా ఉంటాయి, కోపాలు తాపాలు పగలు ప్రతీకారాలు అని చాలా ఉంటాయి. సో దానికి సంబంధించి ఒక మాస్ ఎంటర్టైనర్ అయితే మన ముందరికి అందించబోతున్నారని అర్థమైంది. అండ్ ప్రత్యేకంగా నేహా శెట్టి గురించి అయితే చెప్పక్కర్లేదు. సో డీజేటీలతో మనందరికీ రాధికాగా పరిచయం అయినటువంటి నేహా శెట్టి దాని తర్వాత వరుస హిట్లు అయితే అందుకుందని చెప్పాలి. అండ్ రీసెంట్గా వచ్చినటువంటి టిల్లు స్క్వేర్లో కూడా మంచి క్యారెక్టర్ ఉన్న 10 నిమిషాలైనా సరే థియేటర్ మొత్తం దద్దరిల్లేలా చేసింది. సో ఇప్పుడు ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకి సంబంధించి పాటల్లోనూ ఆమె గ్లామర్తోనూ చంపేసిందనే చెప్పాలి. అండ్ ఈవిడితో పాటు నటిస్తున్నటువంటి అంజలి ఒక ప్రధాన పాత్రను అయితే పోషిస్తున్నారంట. సో హీరోయిన్ గా ఉన్నటువంటి అంజలి ఒక గెస్ట్ అపీరెన్స్ లో కనిపించబోతున్నారా లేదా హోల్ మూవీలో ఏదో ఒక క్యారెక్టర్ లో కనిపించబోతున్నారనే విషయం తెలియాల్సి అయితే ఉంది. సో మొత్తానికి ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సితారా బ్యానర్ పై రాబోతున్నటువంటి ఈ సినిమాని చెల్ మోహన్ రంగా సినిమా యొక్క డైరెక్టర్ అయినటువంటి కృష్ణ చైతన్య అయితే డైరెక్ట్ చేస్తున్నాడు. అండ్ ఈ సినిమాలో విశ్వక్సేన్ ఊరం మాస్ గా కనిపించబోతున్నాడు. సో చూడాలి పల్లెటూరు వాతావరణంలో మన గోదావరి ఎటకారాన్ని సినిమాలో ఎంతగా చూపిస్తారన్న విషయాన్ని. సో మొత్తం మీద ఈవెంట్ అయితే ఈ మే 28న జరగబోతుందంటే సో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ రాబోతున్నారు అనేటువంటి వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోదు. అండ్ ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ మీద మీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ మూవీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.